మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలంలోని పడతాన్పల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని రాంపూర్లో శ్రీ విద్యారణ్య ఆవాస విద్యాలయంలో ప్రబంధకారిణి సంచలన సమితి పూర్వ విద్యార్థి పరిషత్ సభ్యులు ఆదివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ విద్యారణ్య ఆవాసం అధ్యక్షులు వినయ్ ప్రకాష్ రావు, కోశాధికారి మల్రాజు రామారావులు మాట్లాడుతూ రాంపూర్లోని శ్రీ విద్యారణ్య ఆవాస విద్యాలయ ఆవరణలో శ్రీ సరస్వతి విద్యాపీఠం ఆధ్వర్యంలో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీకి అనుగుణంగా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సదుపాయాలతో భారతీయ విలువలతో కూడిన విద్యాలయ భవన సముదాయాల నిర్మాణానికై అభివృద్ధి పనుల కొరకు సోమవారం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. బండి సంజయ్తో పాటు మంచిర్యాల ఎమ్మెల్యే కుక్కిరాల ప్రేమ్సాగర్ రావు, విద్యాభారతి దక్షిణ మధ్య క్షేత్ర సంఘటన కార్యదర్శి లింగం సుధాకర్ రెడ్డి, సంఘటన కార్యదర్శి పతకమూరి శ్రీనివాసరావు, ప్రాంత కార్యదర్శి ముక్కల సీతారాములు, విభాగ అధ్యక్షులు డాక్టర్ కొల్లి విష్ణువర్ధన్, పాఠశాల ప్రబంధకారిణి సంచలన సమితి పూర్వ విద్యార్థి పరిషత్ సభ్యులు పాల్గొంటారని తెలిపారు. రేపు వివిధ అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొనడానికి మన మధ్యకు వస్తున్న పెద్దలు, అదేవిధంగా కేంద్ర మంత్రి వర్యులు సంజయ్ కుమార్ గారు, పూర్వ విద్యార్థులు మరి పెద్దలు చాలామంది ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. ఇది సువిశాలమైన 44 సంవత్సరాల సుదీర్ఘ కాలంతో ఇక్కడ విద్యారణ్య విశ్వవిద్యాలయం కొనసాగుతుంది. ఒక 33 ఎకరాల విస్తీర్ణంతో ఈ విద్యాలయం దాదాపున 5,000 పైచలకు పూర్వ విద్యార్థులను ఇక్కడి నుంచి తయారు చేసుకోవడం జరిగింది. పూర్వ విద్యార్థులు ఎందరో ఎన్నో రంగాల్లో ఇవాళ పైన వారు పనిచేస్తూ ఉన్నారు. వారందరి ప్రోత్సాహంతో ఇవాళ మరి ఈ కార్యక్రమాలు తీసుకోవడం జరుగుతుంది. వారు చేస్తున్న ఈ కార్యక్రమం మరి పెద్దలందరూ హితైషులు మరి పోషకులు ఎన్నోసార్లు మాకు ఈ స్కూల్ డెవలప్మెంట్లో పాల్గొని అన్ని విధాల మాకు సహాయ సహకారాలు అందించారు. దాన్ని మరి ఈ విద్యాపీఠం కూడా ఫ్యూచర్లో మరి ఇంకా ఆధునీకరించాలని నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీకి అనుగుణంగా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో మరియు ఆధునిక సమాజ అభిష్టం మేరకు సౌకర్యాలు సదుపాయాలతో భారతీయ విలువలతో కూడిన విద్యాలయ భవన సముదాయాల నిర్మాణానికై మరి పూర్వ విద్యార్థులు మరి ప్రబంధకారిని సంకల్పించింది. దీనికి మరి పెద్దలందరూ హాజరై వివిధ గ్రామాల నుంచి కూడా అందరూ హాజరై మమ్మల్ని ఆశీర్వదించాలని, మాకు సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటూ సార్. మన పట్టణపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని శ్రీ విద్యారణ్య ఆవాస విద్యాలయం చొక్కారాం రాంపూర్ వివిధ అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమం రేపు అనగా 19/8/2024 ఉదయం 10 నిమిషాలకి జరుగు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శ్రీ బండి సంజయ్ గారు, పూర్వ విద్యార్థి, సెంట్రల్ హోం సహాయక మంత్రి గారు మరియు మంచిర్యాల నియోజకవర్గ కుక్కిరాల ప్రేమ్సాగర్ ఎమ్మెల్యే గారు, అలాగే శ్రీ తక్కలపల్లి తిరుపతిరావు గారు, అధ్యక్షులు శ్రీ సరస్వతి విద్యాపీఠం, కులపతి మణిపూర్ యూనివర్సిటీ గారు, అలాగే ప్రధాన వక్త శ్రీ లింగంపల్లి సుధాకర్ రెడ్డి గారు, విద్యాభారతి దక్షిణ మధ్య క్షేత్ర సంఘటన కార్యదర్శి గారు, శ్రీ దుర్గాప్రసాద్ స్వామీజీ పీఠాధిపతులు గారు, శ్రీ హనుమాన్ దీక్షా పీఠం విజయవాడ గారు, అలాగే పాల్గొని విద్యాపీఠం పెద్దలు శ్రీ పతకమూరి శ్రీనివాస్ గారు, ప్రాంత సంఘటన కార్యదర్శి శ్రీ సరస్వతి విద్యాపీఠం శ్రీ ముక్కాల సీతారాములు గారు, ప్రాంత కార్యదర్శి శ్రీ సరస్వతి విద్యాపీఠం గారు, డాక్టర్ శ్రీ కొల్లి విష్ణువర్ధన్ రావు గారు, విభాగ అధ్యక్షులు శ్రీ సరస్వతి విద్యాపీఠం మంచిర్యాల గారు ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. దీన్ని మన రాంపూర్ శిశుమందిర్లో కార్యక్రమానికి అందరూ స్వచ్ఛందంగా పూర్వ విద్యార్థులు కానీ విలేజ్లో ఉన్న పెద్దలు, సర్పంచులు, ఎంపీటీసీలు దీనికి సహాయ సహకారాలు ఇచ్చే మన భూదాతలు కానీ అందరూ హాజరయ్యే కార్యక్రమాన్ని మంచిగా జరిపించాలనేది మా యొక్క. జై శ్రీరామ్. శ్రీ విద్యారణ్య ఆవాస విద్యాలయం చొక్కారాం నగర్ రాంపూర్ యందు వివిధ అభివృద్ధి పనుల కోసం శంకుస్థాపన కార్యక్రమం చేయడం జరుగుతుంది. రేపు ఈ కార్యక్రమానికి బండి సంజయ్ గారు, దుర్గాప్రసాద్ స్వామీజీ గారు, అలాగే
ప్రాంత పెద్దలు మరియు మన స్థానిక ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు గారు వస్తున్నారు. ఈ కార్యక్రమానికి పూర్వ విద్యార్థులు, పూర్వ ఆచార్యులు మరియు ఈ స్కూల్కి భూదాతలు కానివ్వండి, వివిధ రకాలుగా సేవలు అందించే పెద్దలు అందరూ పేరు పేరున ఇదే ఆహ్వానంగా భావించి అందరూ హాజరు కావాలి. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుచున్నాం.